అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద కార్మికుల ఆందోళన 7 acres లోకి చొచ్చుకువెళ్లే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొచ్చుకొని షూటింగ్స్ చేస్తున్నారని ఆందోళన చేస్తున్నారు ఇక్కడ ఉన్న కార్మికులు. అయితే మొత్తానికి అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద కార్మికుల ఆందోళన ఇప్పుడు తీవ్రతరం దాల్చింది. 7 acres లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. వాళ్ళంతా కూడా ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకువచ్చి తమకు పని ఇవ్వటం లేదంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. షూటింగ్స్ చేస్తున్నారని ఆందోళన చేస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? కంట్రోల్ అయిందా? అసలు అక్కడ ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారు? 30% వేతనాలు పెంచాలన్న ఏకైక డిమాండ్తో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దాదాపు 24 సంఘాలు 24 యూనియన్లు ఈ బంద్లో పాల్గొన్నాయి. అయితే ఉస్తాద్ భగత్ సింగ్, పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మైత్రి మూవీస్ నిర్మాతలు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముంబై, చెన్నైకి సంబంధించిన కార్మికులతో షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఈ మొత్తం యూనియన్లు అంతా కలిపి ఏకాభిప్రాయంతో మేము బంద్ నిర్వహించాం. వేతనాలు చెల్లింపు చేస్తేనే 30% పెంచి వేతనాలు ఇస్తేనే మేము షూటింగ్లకు పనులకు హాజరవుతామని చెప్పి కార్మికులు చెప్తుంటే ఇతర రాష్ట్రాల నుంచి నిర్మాతలు ఏ విధంగా షూటింగ్ నిర్వహిస్తారంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద జరుగుతున్నటువంటి షూటింగ్ ని అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున సినీ కార్మికులు తరలివచ్చారు. తమ ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే అంతా యూనియన్ దాదాపు 50,000 మంది డైరెక్ట్ ఇండైరెక్ట్ గా ఈ సినిమా కార్మికులుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాము. ఖచ్చితంగా 3 సంవత్సరాలకు ఒకసారి 30% వేతనాలు ఖచ్చితంగా పెంచాలి అనే నిబంధన కూడా ఉంది, అనే అగ్రిమెంట్ కూడా ఉంది. కానీ నిర్మాతలు మాత్రం ఇప్పుడు పెంచడం విషయంలో కొంత తాత్సారం చేస్తున్నారు. 5 నుంచి 10% పెంచేందుకు మాత్రమే వాళ్ళు ముందుకు వస్తున్నారు. కానీ 30% ఖచ్చితంగా పెంచాలంటూ కూడా వేలాది మంది కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద మాత్రం వందలాది మంది కార్మికులు చేరుకొని కొంత ఆందోళన చేస్తున్న పరిస్థితి. షూటింగ్ ని మైత్రి మూవీస్ నిర్మాతలు నిబంధనలకు విరుద్ధంగా, ఇటు కార్మికులకు వ్యతిరేకంగా, కార్మిక యూనియన్లకు వ్యతిరేకంగా వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి ఏ విధంగా తీసుకొని వస్తారు, షూటింగ్లను ఏ విధంగా నిర్వహిస్తారంటూ కూడా కార్మికులు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొంతమంది కార్మిక యూనియన్ నాయకులు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడారు. ఏంది మీ ప్రధాన డిమాండ్? 30% వేతనాలు పెంచాలి. సో డ్రైవర్స్ యూనియన్ కార్యవర్గం మాట్లాడుతున్నాం. మాకు వేతనాలు వచ్చి 30% పెంచాలని చెప్పేసి మా డిమాండు. 3 సంవత్సరానికి 10%. మా భత్తా వచ్చేసి 1,200 రూపాయలు, అంటే 30% అంటే 360 రూపాయలు, అంటే సంవత్సరానికి 120 రూపాయలు మేము అడిగింది. 3 సంవత్సరాల తర్వాత పెంచడానికి కూడా ఓకే అని చెప్పి జూలై మొత్తం ఆపారు మమ్మల్ని. ఆల్రెడీ మీటింగ్లు కూడా జరిగినాయి. 4 నెలల నుండి వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఆగస్టు 4 నెలల నుంచి మీరు నిర్మాతలతో చర్చిస్తున్నాం. ఆల్రెడీ ఫెడరేషన్ కూడా అందరూ కూడా చర్చించుకుంటూనే ఉన్నారు. మేము వాళ్ళు 1 నెల టైం అడిగారు. ఆగస్టు 1 నుండి 100% మేము వేతనాలు పెంచినవే ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఇవ్వలేదండి. ఇవ్వటం కాక మమ్మల్ని అందరినీ కాదని చెప్పేసి ఇతర రాష్ట్రాల నుండి తీసుకొచ్చారు. బాంబే నుండి డాన్సర్లు, చెన్నై నుండి ఫైటర్లను అందరిని తీసుకొచ్చుకొని షూటింగ్ చేస్తున్నారు. ఇది ఉస్తాద్ భగత్ సింగ్ అని సినిమా, ఇది మైత్రి మూవీస్ వాళ్ళది పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం తెలుసో తెలియదో మాకు తెలియదు. ఇంతమంది కార్మికుల పొట్టగొట్టేసి ఆయన ఎందుకంటే కార్మికుల మనిషి, పవన్ కళ్యాణ్ గారు కార్మికుల మనిషి, ఆయనకి ఈ విషయం తెలుసా తెలియదో మాకు తెలియదు. కానీ ఇంతమంది పొట్టగొట్టేసి లోపల షూటింగ్ చేస్తున్నారంటే ఇది ఎంతవరకు కరెక్టు? మా వేతనాలు 30% మేము అడిగింది, 30% పెంచి ఇవ్వడానికి మళ్ళీ వీళ్ళు పాన్ ఇండియా మూవీస్ అదని ఇదని చెప్తారు. మా సినిమా వర్కర్లను కడుపులో పెట్టుకొని చూసుకుంటే ఇదండి కడుపులో పెట్టుకునేది. రోడ్డు మీద పడేశారు. మా జీవితాలు రోడ్డు మీద పడేసి 30% అడుగుతూ ఇవ్వలేని పరిస్థితి. నెలలు ఒక పక్క రూమ్ రెంట్ కట్టుకోవాలంటే 12-13 వేలు, పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోవాలంటే ఎంత ఉందో సిటీలో మీ అందరికీ తెలిసిన విషయమే. గతంలో నిర్మాతలతో చర్చించినప్పుడు 4 సార్లు చర్చించినప్పుడు వాళ్ళు ఏం ప్రతిపాదించారు, ఏం చెప్పారు? మేము 30% పెంచిస్తాము, దాంట్లో ఎలాంటి ఇది లేదు, మా గురించి సమయం పాటించండి, 1 నెల రోజులు అని అడిగారు. మేము నెల కాదు 3 నెలల నుండి వెయిట్ చేస్తున్నాం. కానీ ఇంతవరకు పెంచలేదండి. పెంచడం కాక ఇప్పుడు షూటింగ్లకు బంధుని పిలిపించినాక వాళ్ళు అదర్స్ బయట స్టేట్ వాళ్ళని తీసుకొచ్చి షూటింగ్ చేస్తున్నారండి. అది ఇప్పుడు ఏం చెప్తారు మరి? ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. నిర్మాతలు ఏమంటున్నారంటే సాఫ్ట్వేర్ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు కార్మికులు ఉన్నాయన్న కొంత వాళ్ళు మాట్లాడుతున్నారు కొంతమంది. దీనిపైన సార్, ఇక్కడ సిటీలో బతకడానికి మినిమం 30,000 జీతం లేనిది బతకలేమండి. ఇక్కడ 12,000, 13,000 రూమ్ రెంటే కడుతున్నాం. 12-13,000 రూమ్ రెంట్ కట్టుకుంటూ స్కూల్ ఫీజులు కట్టుకుంటూ ఎలా సార్ బతికేది? నెలలో 10 రోజులు దొరికేదే కష్టంగా ఉంది షూటింగు. నెలలో 10 రోజులు షూటింగ్ చేసి మళ్ళీ వచ్చే
బత్తాల గురించి 2-3 నెలలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎలా సార్ బతుకుతాం, ఎలా సార్ సాఫ్ట్వేర్ అంటారు? కార్మికులంతా బంద్ నిర్వహించారా? నిర్మాతలకు మీరు సూటిగా ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ నిర్మాతలకు ఒకటేనండి, మీరు మాకు ఎందుకంటే ఒక తండ్రిలాగా భావించుకొని మీరు ఎప్పుడు అడిగినా కానీ మేము షూటింగ్కు మేము అందరం కలిసి వస్తున్నాం. మేము ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్కి వ్యతిరేకంగా పోలేదు. మీరు పెద్ద మనిషి చేసుకొని కార్మికుల పొట్ట కొట్టొద్దు అన్నది మా ఉద్దేశం అండి. మమ్మల్ని దయచేసి మీ పిల్లల్లాగా భావించుకొని మాకు వేతనాలు 30% పెంచివ్వాలన్నది మా యొక్క రెగ్యులర్గా ఇప్పుడు ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు పేమెంట్ ఇవ్వాలి, 30% పెంచివ్వాలన్నది మేమే హాజరు కాం. అవి ఇస్తా అంటేనే మేము హాజరు అవుతాం విధులకి. అది మా డిమాండ్. డైలీ ఒక్కొక్క యూనియన్కి ఒక్కొక్క రేట్ ఉంటుందండి. ఆల్రెడీ ఇంతకుముందు మాది మేకప్ డిపార్ట్మెంట్ యూనియన్. షూటింగ్ పర్పస్లోని ప్రతి ఒక్క కార్మికుడు యూనియన్ మెంబర్ అయ్యే ఉంటాడు. కానీ వీళ్ళు స్వార్థం కోసం ఏంటంటే నాన్ నెంబర్ పెట్టుకోవడము, బయట నుంచి తెచ్చుకోవడము, ముంబై వాళ్ళని ఎక్కువగా ప్రిఫరెన్స్ చేస్తుంటారు. దీనిలోనే మొన్న మా సెకండ్ సండే మీటింగ్లో మాట్లాడింది కూడా ఏంటంటే ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ గారు మేకప్ డిపార్ట్మెంట్ తరఫున వెళ్ళి మొత్తం ఫిలిం ఛాంబర్లో మాట్లాడిన తర్వాత మా యూనియన్లో మీటింగ్లో చెప్పింది ఏంటంటే మేము మాట్లాడాము, ఆగస్టు 1వ తేదీ వరకు మీరు టైం ఇవ్వండి, మేము చూసి మీకు 30% అనేది కేటాయించడానికి మేము చూస్తాము. యాక్చువల్గా మేము 50% అడిగాము, ఇస్తానన్నారు, చేస్తానన్నారు. సరే వాళ్ళు టైం అడిగిన దానికి మనము చేయాలి, చూడాలి అనేట్టు వెయిట్ చేసాము. చేసిన దానికి గాను వీళ్ళు ఇంకో 2 రోజులు టైం అడిగారు మళ్ళీ మొన్న ఫ్రైడే రోజు. సరే శుక్రవారం శనివారం చూసుకొని మళ్ళీ ఆదివారం నాడు మనకి ఏ విషయం చెప్తే 30% మీకు కన్ఫర్మ్గా చేస్తాము అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా చేసిన తర్వాత ఆల్రెడీ మేము ఉస్తాద్ భగత్ సింగ్ అండి, హరిశంకర్ గారు డైరెక్టర్ గారు సినిమా మేము మొన్న సాటర్డే రోజు వర్క్ చేసామండి. శనివారం చేసిన తర్వాత ఆదివారం నాడు కూడా షూటింగ్ ఉంటుందని మేము ఆల్రెడీ సండే రోజు చేసామండి షూటింగు. సాంగ్ చేస్తుండగానే మేకప్ సామాన్లు గారిని ఇక్కడ పెట్టాము. వాళ్ళకు కొంతమంది బాంబే నుంచి మేకప్ డిపార్ట్మెంట్ తెచ్చుకొని ఇక్కడ హోటల్స్ ఇచ్చుకోండి, వాళ్ళకి ఫ్లైట్ టికెట్లు వేసుకుని ఎవ్రీ వన్ కూడా వాళ్ళకి ఎక్కువ ఇస్తున్న ప్రిఫరెన్స్. మన తెలుగు ఇండస్ట్రీలోని మన వాళ్ళు మనకి సపోర్ట్ లేరు. ఓకే సార్, మనం చూడొచ్చు అక్కడ యూనియన్ నాయకులు మాట్లాడుతున్నారు. షూటింగ్ ని రద్దు చేసినట్లుగా కూడా వాళ్ళు చెప్తున్నారు. పరిస్థితి కనిపిస్తుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని ఏ విధంగా అలౌ చేస్తారు, వాళ్ళతో షూటింగ్ ఏ విధంగా నిర్వహిస్తున్నారంటూ కూడా వందలాది మంది కార్మికులు అన్నపూర్ణ స్టూడియో గేట్ వద్ద వచ్చి కొంత ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి కార్మికులను పని చేపిస్తున్నారు. తెలుగు కార్మికులకు సినీ కార్మికుల పొట్ట కొడుతున్నారంటూ కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వందలాది మంది కార్మికులు, వేలాది మంది కార్మికులు సినీ ఇండస్ట్రీ పైన డిపెండ్ అయి ఉంటారు. కానీ ఇప్పుడు మా పొట్ట కొట్టొద్దు, జనరల్ గా 3 years ఒకసారి కూడా 30% అనేది ఖచ్చితంగా ఇస్తూ ఉంటారు. కానీ ఈసారి కొంతమంది నిర్మాతలు వ్యతిరేకిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మనం ఒకసారి కార్మిక నాయకులు కూడా వాళ్ళను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పటికే నాయకులు సంబంధించినటువంటి అంశంలో మాట్లాడుతున్నారు. వందలాది మంది కార్మికులు అయితే అన్నపూర్ణ స్టూడియోని ముట్టడించారు. ఖచ్చితంగా మైత్రి మూవీస్ నిర్మాతలు షూటింగ్ ని రద్దు చేయాలి, తెలుగు సినీ కార్మికులకు న్యాయం చేయాలంటూ చెప్తున్నారు. మీరు ఏం చెప్తారు? ఇప్పటికే వందలాది మంది ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోకి వచ్చారు, మీరు ఏం చెప్పాలనుకుంటారు? అన్నా మేము చెప్పదలుచుకున్నది ఒకటే, 3 సంవత్సరాల తర్వాత అగ్రిమెంట్ల ప్రకారం 30% మీకైతే పెంచిస్తామని ఆ రోజు మాట ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన మాట తప్పి ఇప్పుడు మాకు తెలియకుండా దొంగల్లాగా షూటింగ్ చేసుకుంటున్నారు. లోపల ఏమన్నా మాట్లాడితే ల్యాండ్ ఆర్డర్ని పిలిచి డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పేసి కేసులు పెట్టి బుక్ చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. మేము ఇక్కడ ఏం ఉద్యమం చేయట్లేదు. వినండి, మైత్రి మూవీ మేకర్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ షూటింగ్ నడుస్తుంది. ఆయన కార్మికుల పక్ష నేత. ఆయన దృష్టికి తీసుకెళ్లకుండా మాకు అవకాశం కూడా ఇవ్వకుండా, లోపల కూడా పంపించకుండా అక్కడ కట్టడి చేయడం జరుగుతుంది. పొద్దున్న 4 గంటలకి దాదాపు 3000 మంది లేబరు, మన కార్మిక సోదరులు రకరకాలుగా చోట్లగా మనం ల్యాండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళని గౌరవించాలని చెప్పే ఉద్దేశంతో మేము ఎక్కడ ఒక చోట లేకుండా ఒక 5-6 చోట్ల కొంతమంది ఉండడం జరిగింది. మా ఉద్దేశం ఉద్యమం కాదన్నా. మేము అనుకున్నది ఏంటంటే మీరు ఇచ్చిన మాట ప్రకారం ప్రొడ్యూసర్ సార్ చెప్పింది ఎవ్రీ 3 yearsకి 30% ఆటోమేటిక్గా పెంచి మీ వేతనాలు పెంచుతామని చెప్పడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన మాట తప్పి కూడా దాదాపు 3 నెలల సమయం దాటిపోయింది. అయినా సరే వాళ్ళు మాకు చెప్పకుండా దాదాపు ఈరోజు 12 షూటింగ్ వాళ్ళు 30% మీ వేతనాలు పెంచిస్తామని చెప్పేసి ఫెడరేషన్ ఆధ్వర్యంలో లెటర్ పర్మిషన్ తీసుకొని షూటింగ్ చేసుకుంటారు. అలాంటి వాటికి మేము హ్యాట్సాప్ చెప్తున్నాం. అలాగా వీళ్ళకి బుద్ధి లేకపోయినా కొంతమంది ముందరకు వచ్చి 12 మంది ప్రొడ్యూసర్లు షూటింగ్ చేసుకుంటాం, మీ వేతనాలు పెంచిచ్చి అని చెప్పి అలాగా చేసుకున్న ప్రొడ్యూసర్లకి వాళ్ళ పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. మనం వాళ్ళకి హ్యాట్సాప్ చెప్తున్నాం. అలాగే వీళ్ళు దొంగల్లాగా మాకు తెలియకుండా దొంగచాటుగా 3 గేట్లు ఉంటే తినే ఫుడ్ కూడా దొంగతనంగా వీళ్ళు తీసుకొని వెళ్ళి పెడుతున్నారంటే వీళ్ళకి కొంచెం కూడా సిగ్గు శరం ఉండాలి. మేము ఎవరిని ఉద్దేశించి కాదు, మేము మాట్లాడే మాటలని మా ఆవేదనతో మాట్లాడుతున్నామన్నా, ఆవేశంగా కాదు. మా ఉద్దేశం ఉద్యమం కాదు. మాకు
పెంచి ఇవ్వాల్సిన 3 సంవత్సరాల తర్వాత ఇవ్వాల్సిన 30% ఏదైతే వేతనాలు ఉన్నాయో ఆ వేతనాలు మాకు ఇస్తే మేము వచ్చి పని చేస్తామంటున్నాం. మేము పని చేయమని చెప్పట్లేదు. కానీ వీళ్ళు అలా కాకుండా వాళ్ళు ఇగో ప్రాబ్లంగా పెంచి ఇవ్వాల్సిన ప్రొడ్యూసర్లకు ఉద్దేశం ఉంటే వీళ్ళు చాంబర్కి లోతట్టు అయిపోయి భయపడిపోయి వాళ్ళ ఇగో ప్రాబ్లంతో ముందరకు వచ్చి ఇచ్చేవాళ్ళని కూడా ఇవ్వనీయకుండా వాళ్ళు కావాలని చేస్తున్నారన్న. ఎక్కడైనా చూడు వినండి, ఇప్పటివరకు ఇండస్ట్రీలో కార్మికుడు వెళ్ళాలి లేబర్ కోర్టుకి, లేబర్ కమిషన్ దగ్గరికి. మొట్టమొదటిసారి యజమానులు వెళ్ళారంటే వీళ్ళు ఎంత దిగజారే స్థాయికి ముందుకెళ్ళున్నారో అర్థం చేసుకోండి. కార్మికుల పొట్టగొట్టి యజమానులు లేబర్ కోర్టుకి వెళ్ళే పరిస్థితి వచ్చిందంటే వీళ్ళు ఎంత దిగజారి ముందుకెళ్తున్నారో ఆలోచించండి. మీరు ఎంత చేసుకున్నా కూడా లేబర్ కమిషనర్ కానీ లేబర్ ఆఫీస్ కానీ కార్మికుల సైడ్ ఉంటుందే తప్ప యజమానుల సైడ్ రాదనేది మీరు తెలుసుకోవాలి. ఎప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంత వేల మంది కార్మికులు సినామి కళామ్మ తల్లిని బతికి నమ్ముతున్నాం మేము. 24 క్రాఫ్ట్ పని చేస్తేనే ఎవరైనా 100 కోట్లు కానీ 1000 కోట్లు కానీ మీరు బడ్జెట్కి వెళ్తున్నారు. ఈరోజు తెలుగు సినిమా పాన్ ఇండియా లెవెల్లో, వరల్డ్ లెవెల్లో 2 రాష్ట్రాల తెలుగు ప్రజల సినిమాలు వెళ్తున్నాయంటే ఆ ఘనత 24 క్రాఫ్ట్ అందరికీ దక్కుతుంది. మీరు ఒక్కరు కాదు. కార్మికుడు ఈరోజు పని చేయలేదని చెప్పి ముంబై నుంచి, చెన్నై నుంచి, రకరకాల రాష్ట్రాల నుంచి తెప్పించుకొని పనిచేస్తున్నారు. ఈరోజు 7 acres గేట్లు, గోడలు అడ్డం ఉన్నాయని మీరు చేసుకుంటున్నారు. ఎలా ఎన్ని రోజులు దొంగల లోపల చేసుకుంటున్నారు? బయటకు వచ్చి షూటింగ్ చేయరా? అదే ముంబై వాళ్ళు, చెన్నై వాళ్ళు, కేరళలో వచ్చి షూటింగ్ చేస్తారా? ఎన్ని రోజులు మీరు షూటింగ్ చేసుకుంటారని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాం. చేయండి. మీరు ఎన్ని కుట్రలు చేసినా కూడా కార్మికుల ఐక్యత వర్ధిస్తుంది. దయచేసి నిర్మాతలు ఇప్పటికే మీరు 4 సార్లు చర్చించారు. మీకు ఏం చెప్పారు? లాస్ట్ ఫైనల్ గా ఎప్పుడు చర్చలు జరిగాయి? మీరు నిర్మాతలను ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్, మీరు 4 సార్లు అంటున్నారు. దాదాపు బహిరంగంగా 4-5 సార్లు కలిసాము. తెలియకుండా మా ఫెడరేషన్ పెద్దలు అనిల్ కుమార్ గారు, అమిరాజు గారు, మన కోశాధికారి అలెక్స్ గారు దాదాపు 20 సార్లు చర్చలు జరిపారు సార్. రహస్యంగా బహిరంగంగా 4-5 సార్లు అధికారికంగా మీకు ప్రకటించిన, చెప్పకుండా అయితే దాదాపు 20 నుంచి 30 సార్లు వెళ్ళుంటారు. కాబట్టి వాళ్ళందరినీ మాటలు చెప్పినట్టు చెప్పి నటించి పెడచోని పెడతారు సార్. ఇప్పుడే కాదు, ఎప్పుడు 3 సంవత్సరాలకు ఒకసారి కార్మికుల వేతనాలు పెరగాలనుకుంటే వీళ్ళకి అన్నీ గుర్తొస్తాయి, స్కిల్స్ గుర్తొస్తాయి. స్కిల్స్ లేని కార్మికులు అంటున్నారు. స్కిల్స్ లేని కార్మికులు పనిచేస్తేనే తెలుగు సినిమా 1000 కోట్లు దాటి బడ్జెట్ వెళ్ళిందా? మీరు ఒకసారి ఆలోచించండి. స్కిల్ లేని పనులు చేయలేని కార్మికులతోనే వెళ్ళింది. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఇక్కడ స్కిల్స్ ఉండే కార్మికులే ఉన్నారు కాబట్టి నాణ్యత గల సినిమా కాబట్టి వరల్డ్ స్థాయిలో మన తెలుగు సినిమాలు వెళ్తున్నాయని చెప్పి గుర్తుపెట్టుకోండి. గతంలో కూడా 3 సంవత్సరాలకు ఒకసారి పెంచారా? ఇప్పుడు ఎందుకు వాళ్ళు నిర్మాత? సార్, గతంలో కూడా 3 సంవత్సరాలు పెంచలేదు, 5 సంవత్సరాలు పెంచారు. కారణం ఏంటంటే 2 సంవత్సరాలు కరోనా మింగేసింది అన్నారు. సరే, మేము కూడా ఏంటంటే కరోనా అందరికీ ఉంది కాబట్టి మేము కూడా బాధలు ఉన్నాం. వేరే పని చేయలేకపోయినా 8 నెలలు ఆకలి పస్తుల్లో మనం బతికాము తప్ప మేము స్ట్రైక్ అప్పుడు కూడా పోలేదు సార్. 3 సంవత్సరాలు చేయాల్సిన వేతనాలు అప్పుడు కూడా 5 సంవత్సరాలకు పెంచారు. మళ్ళీ పోనీలు ఈ సరణ ఎప్పుడంటే కరోనా పేరు చెప్పారు, తప్పించుకున్నారు. ఇప్పుడు కరోనా లేదు సార్. లేబర్ కమిషనర్ గారు కూడా మేము వెళ్ళి కలవడం జరిగింది. ఆయన మమ్మల్ని పిలిచారు. మా ముఖం చూసి మీరు 2-3 రోజులు సమయం ఇవ్వండి, ఆ తర్వాత పెంచకపోతే నేను మాట్లాడతానన్నారు. వాస్తవంగా చెప్పాలనుకుంటే వినండి, లేబర్ కమిషనర్కి వీళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు సార్. మాకంటే ఏం జరిగితే మేము కార్మికులు వెళ్ళాలి. కాకపోతే మామూలు పక్కన పెట్టి వీళ్ళు వెళ్ళారు కాబట్టి దయచేసి లేబర్ కమిషనర్ గారి దగ్గర కూడా లేబర్ కోర్టులో కూడా కార్మికులకి న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాను సార్. ఇదే మీడియా మిత్రులారా, మీరు కూడా మాకు న్యాయం చేయండి, మాకు సపోర్ట్ ఉండండి. పరిస్థితి వందలాది మంది కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. 30% వేతనాలు ఇస్తేనే షూటింగ్ లో కాగలుగుతామని చెప్తున్నారు. లేబర్ కమిషనర్ తో నిర్మాతల చర్చలున్న నేపథ్యంలో సాయంత్రం వరకు కూడా ఎలాంటి నిర్ణయం నిర్మాతలు తీసుకుంటారని పరిస్థితి కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ సాగర్.